యుద్ధం క్షిపణుల నుంచి ఇప్పుడు పర్సనల్ అటాక్స్ వరకు వెళ్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారానికి స్వయంగా ఆయనే తెరదించారు. అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ నవ్వుతూ మాట్లాడుతున్న ఒక లేటెస్ట్ వీడియోని రిలీజ్ చేసి నేను బతికే ఉన్నాను అని ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా పుకార్లు ఆగకపోగా నెతన్యాహుకి 6 వేళ్లు ఉన్నాయంటూ, ఇది ఏఐ క్రియేట్ చేసిందంటూ కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు మరో కొత్త కోణం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. యుద్ధరంగంలో జరుగుతున్న దాడులు ఒకవైపు ఉంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచార యుద్ధం మరోవైపు తీవ్ర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మరణించారనే పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మార్చింది. ఇరాన్ జరిపిన దాడిలో నెతన్యాహు మరణించారని కొన్ని సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేయడంతో ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్వయంగా నెతన్యాహు స్పందించాల్సి వస్తోంది. ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ సరదాగా మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో నెతన్యాహు నేను బతికే ఉన్నాను మైక్ అంటూ చమత్కరించారు. దీనికి హకబీ కూడా అదే సరదా ధోరణిలో స్పందిస్తూ మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ట్రంప్ నన్ను పంపించారని చెప్పడం వీడియోకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. ఇక ఈ వీడియో ద్వారా నెతన్యాహు స్పష్టంగా ఒక సందేశాన్నిచ్చారు. తాను సురక్షితంగా ఉన్నానని, తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదన్నారు. ముఖ్యంగా ఆయన స్వయంగా కెమెరా ముందు కనిపించడం, మాట్లాడడం, నవ్వడం ఇవన్నీ కలిపి సోషల్ మీడియా వ్యాప్తి చెందిన పుకార్లకు గట్టి సమాధానంగా మారాయి. అయితే ఇదే సమయంలో ఈ వీడియోలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. సరదా సంభాషణ మధ్యలో నెతన్యాహు ఇరాన్పై జరుగుతున్న దాడుల ప్రస్తావన చేస్తూ ఈ రోజు నేను పంచ్ కార్డుపై ఉన్న 2 పేర్లను చెరిపేశాను అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు యుద్ధ పరిస్థితుల తీవ్రతను సూచించేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆధునిక యుద్ధాల్లో కేవలం బాంబులు, క్షిపణులు మాత్రమే కాదు, సమాచారం కూడా ఒక ఆయుధంగా మారింది. సోషల్ మీడియాలో వ్యాపించే వార్తలు, పుకార్లు, వీడియోలు ఒక మానసిక యుద్ధంగా మారుతున్నాయి. నెతన్యాహు మరణంపై వచ్చిన ఈ పుకార్లు కూడా అదే తరహాలో ఒక ఇన్ఫర్మేషన్ వార్లో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నెతన్యాహు విడుదల చేసిన వీడియో వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో పుకార్లు పూర్తిగా ఆగిపోలేదు. కొందరు ఆ వీడియోలను కూడా నమ్మకపోతూ కొత్త వాదనలు ముందుకు తీసుకువస్తున్నారు. కేఫ్లో కాఫీ తాగుతున్న దృశ్యాలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్పులు, చేతులు ఊపుతూ కనిపించే వీడియోలు ఇవన్నీ పాతవని, ప్రస్తుతం విడుదలైన వీడియోలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడ్డవని కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాక కొన్ని వర్గాలు ఆ వీడియోలో నెతన్యాహు చేతిని చూపిస్తూ అతనికి 5 వేళ్లు కాదు 6 వేళ్లున్నాయి అంటూ వింత వాదనలు చేస్తున్నారు. ఈ తరహా ఆరోపణలు ఎంతవరకు నిజమో పక్కన పెడితే సోషల్ మీడియాలో ఓ వార్త ఎలా మారిపోతుందో, ఎలా వక్రీకరించబడుతుందో దీంతో స్పష్టమవుతోందంటున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి వచ్చిన పుకారు మాత్రమే కాదని, డిజిటల్ యుగంలో సమాచారాన్ని ఎలా వినియోగిస్తున్నారో చూపించే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో ప్రజల మనస్తత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇలాంటి ప్రచారాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఒక నాయకుడు మరణించాడనే వార్త వస్తే అది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాకుండా ఆ దేశ రాజకీయ స్థిరత్వంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో భయం, అనిశ్చితి పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు చేసిన చర్యను కూడా ఒక వ్యూహాత్మక నిర్ణయంగా చూడవచ్చంటున్నారు విశ్లేషకులు. వెంటనే వీడియో విడుదల చేసి తాను సురక్షితంగా ఉన్నానని చెప్పడం ద్వారా ఆయన ఒకవైపు పుకార్లను ఖండించగా, మరోవైపు తన నాయకత్వంపై నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యుద్ధ సమయంలో నాయకుడి ఉనికి, ఆరోగ్యం చాలా కీలకం. అలాంటి సమయంలో ఈ సందేశం ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేలా ఉంటుంది.
మరోవైపు ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావంపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు సమాచారాన్ని వేగంగా పంచే సాధనంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంటే, మరోవైపు తప్పుడు సమాచారాన్ని కూడా అదే వేగంతో వ్యాప్తి చేసే వేదికగా మారుతోంది. దీనివల్ల నిజమేది, అబద్ధమేది అన్నది గుర్తించడం కష్టమవుతోంది. మొత్తంగా నెతన్యాహు మరణంపై వచ్చిన పుకార్లు, ఆయన స్వయంగా విడుదల చేసిన వీడియో, ఆ వీడియోపై కూడా కొనసాగుతున్న అనుమానాలు ఇవన్నీ కలిపి ఒక కొత్త తరహా యుద్ధానికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. నెతన్యాహు తాను బతికే ఉన్నానని చెబుతున్నా సోషల్ మీడియాలో మాత్రం కొనసాగుతున్న పుకార్లు ఇంకా ఆగలేదు.